కొటేషన్ స్థానంలో నేను ప్రిపేర్ చేయించిన కొటేషన్ వెళ్తుంది. మనకన్నా తక్కువకి ఇంకెవరో టెండర్ కోట్ చేశారు రాజా. మనల్ని ఎలా దెబ్బ కొట్టాడో అలాగే దెబ్బ కొట్టి వాణ్ణి నడి రోడ్డు మీదకి తీసుకొస్తుంది. హలో అర్చన, ఎక్కడికి వెళ్ళావు? చిన్న పని మీద బయటకొచ్చానండి. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళావు ఏంటో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? వెంటనే వచ్చేస్తాను కదా అని చెప్పలేదు. సరే, బయలుదేరావా? అంటే లేడీస్కి సంబంధించిన కుట్లు అల్లికలకి సంబంధించిన చిన్న సామాన్లుంటే అక్కడికి వచ్చాను. పని చూసుకుని వచ్చేస్తాను. ఎవరండి ఇక్కడ? ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. లక్ష్మి సార్. ఈ కొత్త అమ్మాయి అది తెలియదు సార్. వీరికి శారీస్ చూపిస్తుండు. అలాగే సార్. మధ్యాహ్నం రావడం కుదరదండి, ఆలస్యం అవుతుంది. నా గురించి ఎదురు చూడకుండా మీరు భోంచేయండి. ఉంటాను. ఏమ్మా, కస్టమర్లు చూసుకోమంటే కౌంటర్ వదిలేసి ఫోన్లు మాట్లాడుతూ కూర్చున్నావా? అది పనిచ్చిన దాకా పని పని అంటారు. పనిచ్చిన తర్వాత పని మానేసి ఫోన్లు కబుర్లు చెప్పుకుంటుంటారు. ముఖ్యమైన ఫోన్ సార్. నా వ్యాపారం కన్నా నీకు ఫోనే ముఖ్యమా? అలా నా వ్యాపారం కంటే నీకు ఫోనే ముఖ్యమైతే పని మానేసి. అయ్యో, అదేం లేదు సార్, పొరపాటైపోయింది, క్షమించండి. ఇంకోసారి పని మానేసి ఫోన్లో మాట్లాడడం చూశారంటే పనిలోంచి తీసేస్తాను. వెళ్ళు, కస్టమర్లు చూసుకో. బన్నీ బాబు ఊరికి అంతారేటమ్మా. ఏదైనా తమరు చెయ్యి వాసనకి ఆకలేసేస్తుంది. ఏంటి ఏదో హడావిడి చేసేస్తున్నారు? ఏటేటమ్మా, వాసన తేలటం లేదు. గుత్తంకే కూర. అదేదో ఎక్కడా దొరకని కూర, ఎవ్వరు చెయ్యని కూర అన్నట్టు చెప్తున్నావుగా. నిజంగానే ఎవరు చేయలేరమ్మా. మాధవం చేసే కూరతో పాటు గోల్డ్ కూడా కొరుక్కొని తినాల్సిందే, అంత బాగా చేస్తారు. అవునా? అవునమ్మా. బన్నీ బాబుకి ఈ మాధవమ్మ చేసిన గుత్తొంకాయ కూర అంటే అంత ఇష్టంగా తింటారు. పర్వాలేదే. రాజాకి ఏ కూర ఇష్టమో ఏ కూర ఇష్టం లేదు కూడా మాధవికి తెలుసన్నమాట. కొత్తగా ఇప్పుడే తెలిసేదే ఉంది చందు. రాజా మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన అలవాట్లు ఇష్టాలు నాకు బాగా తెలుసు. అందుకే ఈ మధ్య ఈ కూర చేసి చాలా రోజులైంది. పని హడావిడిలో పడి తను సరిగ్గా తినటం లేదు. తనకిష్టమైన కూర చేస్తేనైనా తృప్తిగా తింటాడు కదా అని ఈ పూట ఈ కూర చేస్తున్నాను. నేను తీసుకోవాల్సిన శ్రద్ధ నువ్వు తీసుకుంటున్నావు. పర్వాలేదులే, నేను చేశానంటే తిన్న తిండి కూడా తినడు. బాగా చెయ్యి. నా చేతో పెట్టలేకపోయినా కనీసం తింటుంటే అయినా చూసి తృప్తి పడతాను.
కూర రెడీ. రాజు త్వరగా వస్తే బావును, వేడివేడిగా తినేవాడు. వస్తారునే అమ్మా. అరగంట చూస్తాను, రాలేదనుకో క్యారేజ్ కూడా తీసుకెళ్ళను. హా? నూకాలు ఆ చెత్త తీసుకెళ్లి బయట పారే. అలాగే. గుత్తొంకాయ కూర కావాలా? రాని, ఇప్పుడు ఈ అమృతాన్ని ఎలా తింటాడో నేను చూస్తాను. ఇంట్లో చేసే సేవలు చాలవని మళ్ళీ నన్ను ఇలా బయటకు తీసుకురావడం ఎందుకు లల్లి? ఆరోగ్యం బాగలేనప్పుడు 24 గంటలు ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది. ముఖ్యంగా మీరు బయట తిరగాలి. 10 మందిని చూస్తున్నప్పుడే వాళ్ళలా తిరగాలి అనిపిస్తుంది. త్వరగా నడవాలి అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు మీరు ఇలా బయట తిరగాలి. రేయ్, ఏంట్రా? దగ్గర్రా. సూపర్ ఫిగర్ రా. వాడేమో కదలలేడు, పాపం కష్టం కదరా. అవునరా, కుర్చీలోంచి కదలలేని వాడితో పాప ఏం సుఖపడుతుందంటావు? పాపం అది పాపకి అర్థం కావట్లేదురా. ఇప్పుడు గబాలన పాపను ఏదైనా చేసామనుకో, కనీసం అడ్డం కూడా పడలేని వాడితో పాప ఎలా సుఖపడుతుందిరా? ఏదో మనలాంటి వాళ్ళని నమ్ముకుందనుకో, సుఖానికి సుఖం, సంతోషానికి సంతోషం రెండూ దొరుకుతాయి కదరా. ఆ విషయం పాపకి అర్థం కావాలి కదరా. రేయ్, ఏంట్రా కుంటోడు కూడా కళ్ళేరు చేస్తున్నాడు? రేయ్, మిమ్మల్ని. మీరు కామ్గా ఉండండి, నేను వెళ్ళి మాట్లాడతాను. లల్లి, వాళ్ళతో జాగ్రత్త. ఏంట్రా అంటున్నారు? ఆయన కుంటివాడా? ఎందుకు పనికిరానివాడా? ఆయనది శారీరక లోపమేరా, కానీ మీది మానసిక లోపం. ఎదుటి మనిషి బలహీనుడు అనిపిస్తేనేగా మీరు బలవంతులుగా ఫీల్ అయ్యేది. సుఖం సంతోషం అంటే ఆడ మగ ఇద్దరు కలిసి మీలాంటి గొడ్లని కన్నడం కాదురా. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆడ మగ కలిసి బ్రతకడం. ఈ రోజు ఆయనున్న స్థితిలో రేపు మీరుంటే, మీలాంటి బెదవలే మీ భార్యల్ని ఏడిపిస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండ్రా. అప్పుడు తెలుస్తుంది మీరు పూసే కారుకుతులకి ఎదుటి వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందో. ఎదుటి వాళ్ళు కష్టంలో ఉంటే అది వాళ్ళ బలహీనత అనుకోవద్దురా. వాళ్ళ కష్టాన్ని అలుసుగా తీసుకునే మీది బలహీనత. దానివల్ల నాశనం అయిపోయేది మీరేనా ఫూల్స్. లల్లి, నువ్వన్న మాటలు వాళ్ళకే కాదు, నాకు బాగా తగిలే. భర్తనయ్యుండి వాళ్లకన్నా నీచంగా మాట్లాడిన రోజులున్నాయి. నువ్వన్నది నిజమే లల్లి. నాలాంటి మానసిక రోగులు ఇదిగో నాకులాగా ఇలా కష్టపడాల్సిందే.
ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మనకన్నా తక్కువ కొటేషన్ ఎలా వేయగలిగారో ఏం అర్థం కావటం లేదు. ఏదో పొరపాటున చేజారిపోయిందిలే అనుకుందాం. పోనీ అది పోయినందుకు కాదు మూర్తి గారు, ఎలా పోయిందా అని ఆలోచిస్తున్నాను. ప్లాంట్గా మనం తక్కువకే కొటేషన్ వేశాం. మనకన్నా తక్కువగా అవతల వాళ్ళు వేసే అవకాశం లేదు, కానీ వేశారు. వేసి వాళ్ళు సాధించేదేముంది? మనం వేసిన కొటేషన్ దానికి సరిపోతుంది. మనకన్నా తక్కువ కోట్ చేసి ఆ టెండర్ సాధించుకున్నా వాళ్ళు ఎదురు పెట్టుబడి పెట్టాల్సిందే. వదిలే, అలాంటి టెండర్లు 10 వస్తాయి మనకి. రాజా, నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటది? కృష్ణప్రసాద్ ఏదో ఆఫీసులో పనికి చేరాడంట. ఆ అన్నలా అతను పొగరబోతు కాదు. హాయిగా అమెరికాలో ఉండకుండా అన్న కోసం వచ్చి లేనిపోని కష్టాలు పడుతున్నాడు. చెట్టుకున్న కాయని కొట్టినప్పుడు దాని పక్కనున్న ఆకులకి దెబ్బ తగులుతుంది. అన్నతో చేరి అతను చెడిపోయాడు. ఒకప్పుడు అతనంటే నాకు చాలా గౌరవం, అభిమానం ఉండేవి. దాన్ని అతనే పోగొట్టుకున్నాడు. అయినా దెబ్బ కొట్టి వాళ్ళకైన గాయాల గురించి ఆలోచించడం అవసరమా? సరే, లంచ్ టైం అయింది, ఇంటికి వెళ్దాం పదండి. హ్మ్. రాజా, నేను సైట్ వరకు వెళ్ళాలి. దారిలో ఎక్కడన్నా భోంచేస్తాను, నువ్వు వెళ్ళు. పెద్దవాళ్ళు కొంచెం టైంకి తినండి. మీలాంటి కుర్రకారుతో పనిచేస్తుంటే మాకు వయసు ఎక్కడ తెలుస్తుంది? మీరు గుర్తు చేస్తే తప్ప. మీరలా మర్చిపోతే మీ ఆరోగ్యం మీ వయసుని మరో 10 ఏళ్లు పెంచుతుంది. దానికన్నా టైంకి తింటాం మంచిది కదా. తింటాలే రాజా, నువ్వు వెళ్ళు. అలాగే, వస్తాను. మాధవి, మాధవి, బాగా ఆకలేస్తుంది, త్వరగా అన్నం వడ్డించు. నీదే ఆలస్యం రాజా. ఈ రోజు నీ కోసమని గుత్తొంకాయ కూర వండాను. వావ్, అందుకనేనా ఇంత ఆకలేస్తుంది? త్వరగా త్వరగా వడ్డించు. నేను వడ్డిస్తాను కానీ నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రా. సరే, 2 minutes లో వచ్చేస్తాను. మాధవి, నువ్వు గుత్తొంకాయ కూర అనగానే ఆకలి ఇంకా పెరిగిపోయింది. త్వరగా వడ్డించు. అబ్బా, ఇవన్నీ తర్వాత, ముందా వంకాయ కూర. అబ్బా, ఏమైనా నీ చేతి వంట మాధవి అమృతంలా ఉంటుందంటే నమ్ము. మాట్లాడకుండా తిను. నువ్వు తినే కూరకి నువ్వే దిష్టి పెట్టుకున్నట్టు ఉంటుంది. బాగున్నప్పుడు బాగుందని చెప్పడం కూడా తప్పేనా? నాకు చేతనైనంతలో ఏదో చేశాను.
కూర నువ్వు అనుకున్నంత సింపుల్గా అయితే మాత్రం లేదు. అద్దరిపోయింది మాధవి, నిజం. అంత ఉప్పు కారం వేసిన అమృతంలా ఉందంటాడేంటి? కంపతీసి నటిస్తున్నాడా? బాగా ఆకలితో వచ్చాను, ఇప్పుడు ఆయాసంతో వెళ్ళాలి. అంత కష్టపడి వెళ్ళటం ఎందుకు? కాసేపు పడుకొని వెళ్ళు. అమ్మో, ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్ళకపోతే ఎలా? సరే, బాయ్. సరిగ్గా కలపలేదా ఏంటి? ఇదేంటి అంతా బానే ఉందే. ఏంటి ఉప్పు కారం చెక్ చేస్తున్నావా? అది నువ్వు ఉప్పు కారం కలిపింది కాదు. నువ్విలాంటిదేదో చేస్తావనే ఎందుకో అనుమానం వచ్చి తీసిపెట్టిన కూర. నువ్వు కలిపిన కూర ఇది. ఆడదంటే అమ్మలా అన్నం పెట్టి ఆకలి తీర్చేది. అందుకే అన్నం పెట్టే విషయంలో భార్య కూడా భర్తకి అమ్మలాంటిదే అని భోజేషు మాత అన్నారు. అలాంటిది ఆకలితో వచ్చిన భర్త కడుపు మార్చాలని చూసావే. నిజంగా నువ్వింతలా మారిపోతావనుకోలేదు చందు. భర్త కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని కోరుకుంటే ఆ భార్య జీవితాంతం సంతోషంగానే ఉంటుంది. భర్తని బాధ పెట్టాలని నీలా అనుకుంటే వాళ్ళ జీవితాలే నరకం అవుతాయి. అది గుర్తుంచుకో. ఈ 2 సారీస్ ప్యాక్ చేయించండి. అలాగే మేడం. సారీస్ బాగున్నాయి కదండి? చాలా బాగున్నాయి. అర్చన గారు? అవును, అర్చన గారే. అర్చన గారు, మీరిక్కడ పనిచేస్తున్నారా? అంత బ్రతికి చివరికి షాప్లో సేల్స్ ఉమెన్గా చేస్తున్నారా? ఆస్తి పోయిందని ప్రాణాల్ని పోగొట్టుకోలేం కదా. బ్రతకడానికి ఏదో ఒకటి చెయ్యాలిగా. నిజమే, కానీ మిమ్మల్ని ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదండి. తప్పే ఉంది. అందరిలాగానే నేను పనిచేస్తున్నాను. అందరి సంగతి వేరు, మీ సంగతి వేరు. మహారాణిలా బ్రతికి ఇప్పుడు ఈ ఉద్యోగం ఎలా చేస్తున్నారండి? అవసరానికి చిన్నది పెద్దది అనే ఉందండి. ఈ రోజు నాకు ఈ పని అవసరము అనిపించింది, సమయానికి దొరికింది, చేస్తున్నాను అంతే. 10 మందికి జీతం ఇచ్చిన చేతులతో మీరు జీతం తీసుకుంటున్నారా? నిన్నటికి ఈ రోజుకి తేడా ఉంటుంది కదా. జీవితం కూడా అంతే. అది తీసుకెళ్లిన వైపే మనం వెళ్ళాలి, కానీ మనం వెళ్లే వైపు అది రాదు. పర్వాలేదు, ఒకరి మీద ఆధారపడకుండా మా కష్టంతో మేము బతుకుతున్నాం. ఆ ఆనందం మాకుంది, అది చాలండి. ఏంటి, మీకేమైనా శారీస్ చూపించమంటారా? లేదండి, ఆల్రెడీ తీసుకున్నాం. బిల్లు కట్టడానికి వెళ్తూ మిమ్మల్ని ఇక్కడ చూసి ఆగాం. మాకు మాత్రం చాలా బాధగా ఉంది మేడం. దేవుడు మిమ్మల్ని చల్లగా చూసి మీకు మళ్ళీ పాత రోజులు వచ్చేలా చేయాలి. వస్తాం మేడం.
బిల్లేశారండి? అయిపోయిందమ్మా. ఏమ్మా, మా సేల్స్ ఉమెన్తో అంతసేపు మాట్లాడారే, ఆవిడ మీకు ముందే తెలుసా? మీ సేల్స్ ఉమెనా? ఆవిడెవరో తెలుసా? పని చేస్తే చాలనుకుంటాం కానీ వాళ్ళ వివరాలతో మాకు పనే ఉందమ్మా. మీ దగ్గర పనిచేసే అందరిలాంటి ఆవిడ కాదు ఆవిడ. రాంప్రసాద్ గారి పేరు విన్నారా? అవును, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా. ఆయన బంధువా? కాదు, ఆయన భార్య. ఏంటమ్మా మీరనేది? ఆయన భార్యకి నా దగ్గర పనిచేయాల్సిన అవసరం ఏముంది? రాత బాగోలేక వ్యాపారంలో నష్టపోయి ఆస్తిని పోగొట్టుకున్నారు. అందుకే ఆత్మాభిమానం చంపుకొని ఈ చిన్న ఉద్యోగం చేస్తున్నారు. ఒక్క ఫోన్ చేస్తే సిటీలో పెద్ద పెద్ద షాపులే ఇంటికి నడిచొచ్చేవి. అలాంటి ఆవిడ మీ దగ్గర ఈరోజు పనిచేస్తుంది. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, ఏంటి సార్? నన్ను క్షమించండి అమ్మా. అయ్యో, తమరెవరో తెలియక మీతో అలా ప్రవర్తించాను. మీరు ఓనర్ సార్. మీ దగ్గర పనిచేసేటప్పుడు మీకు నచ్చినట్టుగా పనిచేయాలి కదా. పని టైంలో ఫోన్ మాట్లాడడం నాదే తప్పు. లేదమ్మా, మీతో నేను అలా మాట్లాడి ఉండకూడదు. మీరేంటో, మీ స్థాయి ఏమిటో నాకు ఇప్పుడే తెలిసింది. అవన్నీ మొన్నటి వరకు. ఈ రోజు నా స్థాయి, మీ దగ్గర పనిచేసే స్థాయి. నన్ను అలాగే చూడండి చాలు.